హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 61వ వీడియో. ఇది 52వ వీడియోని వర్బ్స్ పైన చేస్తున్నాం. మనం ఎలా వాడాలి వర్బ్స్ను ప్రజెంట్లో, ఫ్యూచర్లో, పాస్ట్లోని. అయితే ఇప్పుడు మీకు ఈ వర్బ్స్ గురించే ఈ 5 వాక్యాలను నేను ఇచ్చాను, ఎలా వాడాలనేది. ఇంతకుముందు వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. అదేవిధంగా మీకు వర్బ్స్ కూడా బ్రాకెట్లో రాశారు. ఆ వర్బ్స్ను ఉపయోగించి వాక్యాలను ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేయండి. 5 వాక్యాలు ఇచ్చాను మీకు. ఈ 5టిని మీరు ఇంగ్లీష్లో రాయండి. ఓకే, నేను ఇప్పుడు ఒకటి చదువుతాను వాక్యం. ఫస్ట్ది, వారు నిన్న కార్ షోరూమ్కు వెళ్ళారు. ఫస్ట్ క్వశ్చన్ గో అని ఇచ్చాను వర్బ్లో. సెకండ్ది, వారు నిన్న కారు చూశారు. సితో వాడాలి. ఈ వాక్యం రాయండి. మూడోది, వారు ఇప్పుడు కారు కొంటారు. బై. ఈ వర్బ్తో ఈ వాక్యం రాయాలి. 4వ వాక్యం వచ్చి, వారు కారు రేపు తెస్తారు. బ్రింగ్ వర్బ్ పనితో. 5వది వచ్చి, వారు రేపు కారు నడుపుతారు. డ్రైవ్. అంటే ఇలాగ 5 వాక్యాలు ఇచ్చాను. వీటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంగ్లీష్లో మీకు కరెక్ట్ ఆన్సర్స్ రాసి చూపిస్తాను. ఇది బాగా మీరు ఒకసారి చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.